పెన్షన్‌దారులు ముఖ్యంగా ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ఇప్పుడు మనకు ఎన్నికలైతే ఉన్నాయన్నమాట. అయితే ఎన్నికలకు సంబంధించి కానివ్వచ్చు, నెల నెల డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, వీటికైతే ఎలాంటి లింకులైతే ఉంటాయి, ఎలాంటి మనకు అవసరాలు అంటే మనం చూసుకున్నట్టయితే ఎలాంటి తొందర పడాల్సిన అవసరం లేదు. డబ్బులకు సంబంధించి కూడా ఇప్పుడు పడాల్సినవి ఏవైతే నవంబర్ నెల ఉన్నాయో అందరికీ కూడా పడతాయన్నమాట. సో, ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో, కొంతమందికైతే ఇలా అనుమానాలైతే ఉండడం అయితే జరుగుతుంది. అనుమానాలకు సంబంధించి కానివ్వచ్చు. మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ 23 నుండి 24 లోగా నవంబర్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి పడడం అయితే జరుగుతుందన్నమాట. సో, రాష్ట్రంలో అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి ఏం పీల్చి కట్టలు కడతామో అర్థమైతలేదన్నమాట. అంటే దాదాపు ఇప్పుడు మూడో సంవత్సరం అయితే నడుస్తుంది. ఈ 2 సంవత్సరాలు చూసుకున్నట్టయితే 2 సంవత్సరాలైతే పూర్తయిందన్నమాట. ఇప్పుడు నడిచేది మూడో సంవత్సరం. ఈ మూడో సంవత్సరంలో మరి చూసుకున్నట్టయితే ఇచ్చిన హామీలు ఈ మహాలక్ష్మి స్కీమ్ రూ. 2,500 అన్నారు. అలాగే మనకు ఇస్తామన్న ఏవైతే మనకు పలు పథకాలు ఉన్నాయో పింఛన్ సంబంధించి రూ. 4,016 అన్నారు, రూ. 6,016 అన్నారు. ఇట్లా ప్రభుత్వం వచ్చినోళ్ళే ఇంకా ఇట్లా వస్తాయి. ఇట్లా 100 రోజులు అయినాయి. ఇట్లా వచ్చేసినాయి. అత్తనే రూ. 4,016 రూ. 6,016 వచ్చినాయి పెన్షనే టైంకి వస్తలేదన్నమాట. ఇవ్వాల్సినవి ఏవైతే నెల నెల పెన్షన్ ఏదైతే ఉందో అవే ఇవ్వట్లేదు. ఇంకా వీళ్ళేం ఫీజు కట్టలు కడతారో అసలు చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా అంతంత వరకు మాత్రమే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా చాలా వరకు అయితే ఈ తీసేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఎక్కడ కూడా కనవట్లేదు. మళ్ళా ఉన్న పెన్షన్లే తీసివేస్తున్నారు. అలాగే ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా మీరందరూ అయితే అనుకోవచ్చు అన్నమాట. చాలా మందికి అయితే తెలుసు. అందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. నవంబర్ పెన్షన్ నెల డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే డిసెంబర్ 24వ తేదీ నుండి 23వ తేదీ నుండి 30 తారీఖులోగా అయితే పడతాయి అన్నమాట. సో, అఫీషియల్‌గా వచ్చేసి కూడా కన్ఫర్మేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్‌లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వీళ్ళు ఇస్తామన్న హామీలు కానివ్వచ్చు, మహాలక్ష్మి స్కీమ్ అనేది రూ. 2,500కి సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ నుంచెల్లి అభ్యర్థులైతే పోటీ చేయడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ సర్పంచులు కానివ్వచ్చు. చాలామంది అయితే ఇలా అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా చేయలేదు. అంటే అయితే సర్పంచులు కూడా ఓడిపోవడానికి అసలు కారణాలు ఇవే అని కూడా చెప్పడం అనేది జరిగిందన్నమాట. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో, అందరూ కూడా తప్పకుండా వచ్చేసి కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించి ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసిన వెంటనే ఇట్లా తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. సో, అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ కలుసుకుందాం.